హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే చిలుకూరుకు వెళ్తున్నాము. మేము ప్రతి శ్రావణ మాసం చిలుకూరుకు వెళ్తామన్నమాట. సో ఈసారి కొంచెం లేట్ అయింది, ఇంకా శ్రావణ మాసం అయిపోతుంది, లాస్ట్ శనివారం వచ్చింది కదా అని చెప్పి ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే కాబట్టి కంపల్సరీ గుళ్ళో రష్గా ఉంటుంది, అందుకే ముందే బయలుదేరిపోయాం ఎర్లీ మార్నింగ్. ఇంకా మా చిన్నోడైతే బ్యాక్ సీట్ నాకు వద్దు నీ ఫ్రంట్ సీట్లో కూర్చుంటానని చెప్పి మా డాడీ దగ్గర ఎలా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఫుల్ వర్షం పడుతుందన్నమాట. మేము వెళ్ళినప్పటి నుంచి వర్షం తగులుకుంది మమ్మల్ని. ఇంత వర్షంలో మేము గుడికి వెళ్దాం, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చాం, అయినా కూడా వర్షం అలాగే పడుతుంది. ఫైనల్గా చిలుకూరుకి అయితే చేరుకున్నాం, కానీ అక్కడ చూస్తే చూడండి ఫుల్ రష్. ఎక్కడికక్కడ మొత్తం కార్లను ఆపేశారు, మొత్తం ట్రాఫిక్ అనమాట. చెప్పా కదా శ్రావణవాసం లాస్ట్ సాటర్డే పడిందని చెప్పి, ఇంకా అందరు వచ్చారనమాట చిలుకూరుకి. చేసేదైతే ఏం లేదు, గుంపులో గోవిందా, మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకోవడమే. ఇంకా ఇంత ట్రాఫిక్లో ఏం చేయాలో తెలియక మా చిన్నోడు మా మమ్మీతో ఆట పెట్టాడు చూడండి. ఫైనల్గా మాకు కార్ పార్కింగ్ కోసం ప్లేస్ దొరికిందనమాట. ఇక్కడ మా కార్ని పార్క్ చేసి లోపల దర్శనానికి వెళ్ళాము. చూడండి ఫుల్ వర్షమే, ఎక్కడ చూడు బురదనే మొత్తం. టెంపుల్ బయట అయితే ఇలా ఉంది, నేను మొత్తం వ్యూ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి వీళ్ళు వర్షంలో తడవకుండా గొడుగు పట్టుకొని నించున్నాను, ఒక పక్క ఫోన్తో వీడియో తీస్తున్నాను. కనీసం కనికరం లేకుండా ఇద్దరు ఎలా చూస్తున్నారు. చేసేదైతే ఏం లేదండి, వాచ్మెన్ డ్యూటీ చేయడం మాత్రమే. ఇవి వచ్చేసి గుడి బయట ఉన్న షాప్స్ అనమాట. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో, మనకి ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయి. ఇదేనండి గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే మనం గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ ముందర ఉన్న వ్యూ చూపిస్తాను చూడండి. మనం కొబ్బరికాయలు కొట్టాలంటే ఇక్కడే రైట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంతే అండి, ఇక్కడ వరకు రికార్డ్ చేశాను. ఎందుకంటే మనకి లోపల మొబైల్స్ అలౌ లేవు. మొబైల్స్ తీసుకెళ్ళొచ్చు కానీ లోపల వీడియో తీయకూడదు. హ్యాపీగా దర్శనం అయిపోయింది, పక్కకు వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. మా చిన్నోడు చూడండి బాగుందని చెప్పి కింద పడుకున్నాడు, రారా అంటే అసలు రావడం లేదు. గుడి నచ్చిందంట వాడికి.
బయటే కాదు మనకి లోపల కూడా స్టాల్స్ ఉంటాయి చూడండి. మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మా చిన్నోనికి ప్రస్తుతానికి అయితే నోరు లేదు కాబట్టి ఏది అడగలేరు. ఇంకోసారి వచ్చినప్పుడైతే మాత్రం కంపల్సరీ అడుగుతాడు అనుకుని నవ్వుకుంటూ వెళ్ళాం మేము. చూడండి అందరూ వేప చెట్టు కింద దీపం వెలిగిస్తున్నారు అనమాట. ఇంతమంది గుడికి వచ్చిపోయి దర్శనం చేసుకుంటున్నా వర్షం మాత్రం తగ్గేదే లేదనుకుంటూ పడతానే ఉంది. లోపలంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చూస్తే అన్ని స్టాల్సే ఉంటాయి. ఇవన్నీ స్టాల్సే అన్నమాట. ఇక్కడ మా వాళ్ళు డీప్ డిస్కషన్ ఉన్నారన్నమాట, ఏ ఫోటో బాగుందని చెప్పి. మమ్మీ మా డాడీ షాపింగ్ చేస్తుంటే ఇక్కడ చూడండి మామ అల్లుళ్ళు ఆట పెట్టారు. ఇన్ని షాపులు ఉన్నాయి, ఈ పిల్ల ఏం కొనుక్కుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు అవన్నీ ఏం కాదండి. నేను ఈ స్వీట్స్ కొనుక్కొని ఇంటికి వచ్చేసాను, ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి దూద్ పేడ, ఇంకోటి గుమ్మడికాయతో చేసిన స్వీట్ అనమాట, చాలా బాగుంటుంది. మా డాడీతో కొనిచ్చుకొని ఇంటికి బయలుదేరిపోయాం. మా చిన్నోడు కావాల్సినంత అల్లరి చేసి ఫైనల్ గా పడుకునిపోయాడు. ఇదండి ఈరోజు వ్లాగ్. ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ అందరికి ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.